మ్యాంగోతో ఐస్ క్రీమ్ చేద్దామంటే అని అరే నేను ఎన్ని వంటలు చేసినా చేయగలుగుతా కానీ ఐస్ క్రీమ్ లొల్లేందో నాకు అసలు అయితే అర్థమవుతలే అండి. మొత్తం మీదైతే ఐస్ క్రీమ్ కాకుండా చిన్న చిన్న గడ్డల్లాగా అయితే వచ్చినాయి. ఐస్ క్రీమ్ గడ్డల్లాగా తినేటట్టు అయితే ఓకే, సూపర్ టేస్ట్, ఎమ్మి ఎమ్మి. మీకు కూడా అలా ఇలానే అవుతుందా? ఇగో చూడండి, ఇప్పుడైతే నేను ఫ్రీజర్లో పెట్టుకుంటున్నాను. ఇది మా వాళ్ళు అయితే పెట్టిన దగ్గర నుంచి అయిందా కాలేదా, అయిందా కాలేదా, ఇదే పని అండి. పిల్లలు అయితే ఐస్ క్రీమ్ చేస్తున్నామంటే చాలు అది అయ్యేదాకా వదిలిపెట్టరు. నేను అందుకోసం అనేసి ఒక్కటే మామిడికాయ తీసుకున్నాను. ఇది అవుతుందో కాదో నాకైతే డెఫినెట్లీ నమ్మకం లేదు. టేస్ట్ అయితే వస్తుంది కానీ మంచి ఇట్లా గడ్డలాగా అయితే అస్సలు రావట్లేదు. సర్లే వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనాలనేసి అయితే ఫస్ట్ ఒక మామిడికాయని తీసుకున్నాను. మంచి పండు వండిన మామిడికాయని అయితే తీసుకున్నాను. దీన్ని చెక్కు తీసేసుకొని ఓన్లీ గుజ్జునే మంచిగా ఇలా చేసుకొని దాన్ని మంచిగా మిక్సీలో వేసుకుందామండి. ఇలా ఇట్లా వాటర్ కంటెంట్ ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీలో వేసేసుకుందాము. మిక్సీలో దీనిలో ఇంకేం వేసుకోవాలంటే ఓన్లీ చక్కెరను ఒకటే యాడ్ చేసుకున్నాను. దీంతోపాటు మనము ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఇంకా మామిడి తాండ్రా చేద్దామని అది కూడా ఒకసారి ట్రై చేశాను ఇంతకుముందు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈసారి కూడా చేద్దామనేసి అయితే మా ఏంటంటే మా దగ్గర ఇది అవైలబుల్ లేదు, అంటే ఈ ఐస్ క్రీమ్ ప్లాస్టిక్దే ఉంది. సరే అంటే ఇంకా వేరే ఉంటాయి కదా, అల్యూమినియం లాంటివి సంబంధించిన అవి ఉన్నాయి కదా. ప్రజెంట్ మన దగ్గర ఉన్న వాటితోనే అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. లేని వాటి కోసము ఆరాటపడి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, ఉన్నదాంతోనే ట్రై చేద్దాం. రాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం, అంతేనా కదా. ఓకే అండి, నెక్స్ట్ అయితే ఇది ఓన్లీ రెండిట్లలోనే పడిపోయింది, అంటే ఫిల్ అయింది, నిండిపోయింది అనమాట. ఇంకా నేను నైట్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయితే గట్టిగా మూత పెట్టాను లేదా అని ఒక్కసారి అయితే చెక్ చేసుకున్నాను. తీరా ఓపెన్ చేసరికి అయితే ఈ విధంగా అయితే వచ్చేసిందండి. చూడండి, గట్టిగానే తినేటట్టు, అంటే లైక్ చిన్న లాలీపాప్ లాగా అయితే బాగుంది. టేస్ట్ అయితే ఎమ్మి ఎమ్మిగా ఓకే, పర్లేదు. నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని.